సో అసలు బెలనైటిస్ అంటే ఏంటి? బెలినోపాస్టైటిస్ అంటే ఏంటి? ఈ రెండిటికి వ్యత్యాసం ఏంటి? అసలు ఎవరిలో ఎందుకొస్తుంది? అండ్ షుగర్ పేషెంట్స్‌కి ఎందుకు అటాక్ అయితుంది? బెలనైటిస్ కానీ, బెలినోపాస్టైటిస్ అనేది ఇవాళ మనం తెలుసుకుందాం. బెలనైటిస్ అంటే ఏంటి అంటే, మగవారిలో ఈ అంగం యొక్క ముందల చర్మం ఏదైతే ఉంటుందో, ఆ చర్మం అనేది ఒక రకమైన ఇన్‌ఫ్లమేషన్‌కి గురైపోయి, థిక్ అయిపోయి వెనక్కి రాకుండా స్ట్రక్ అయినట్టుగా ఉంటుంది. దాన్నే బెలనైటిస్ అంటాం. యూజువల్‌గా చూసుకుంటే అంగం ఈ రకంగా ఉంటుంది కదా! అంగం యొక్క ముందలున్న చర్మం అయితే స్ట్రెయిట్ ఉంటుంది. వెనకాల చర్మం మాత్రం ఇక్కడ అటాచ్ అయ్యి ఉంటుంది. ఈ అటాచ్‌మెంట్‌ని మనము ఫ్రెన్యులమ్ అని చెప్పి పిలుస్తుంటాం. ఫ్రెన్యులమ్. సో, ఈ ముందలున్న చర్మం ఏమవుతుందంటే యూరిన్‌లో షుగర్స్ పాస్ అయినప్పుడల్లా, ఈ షుగర్స్ అన్నీ అటాచ్ అవ్వడం వల్ల ఈ ఏరియాలో ఒక రకమైన ఇన్‌ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. ఇన్‌ఫ్లమేషన్ స్టార్ట్ అయిపోయి అక్కడ చర్మం ఏదైతే ఉందో మొద్దుబారిపోవడము, థిక్ అయిపోవడము, మందంగా తయారైపోవడం జరుగుతూ ఉంటుందన్నట్టు. అంతేకాకుండా మనం వెనక్కి లాగడానికి ట్రై చేస్తే అక్కడక్కడ క్రాక్స్ ఫార్మ్ అయితూ ఉంటాయి. ఈ క్రాక్స్ నుంచి మంట, విపరీతమైన మంట, నొప్పి లేవడం జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు ఇది వీళ్ళకు వెడల్పు ఉండేది చర్మం. మంచిగా ఫ్రీగా మూవ్ అయ్యేది. ఎప్పుడైతే డయాబెటిక్ అటాక్ కాగానే ఈ చర్మం మొద్దుబారిపోయి మందంగా తయారు కావడం వల్ల వెన్నికి గట్టిగా లాగనికి ట్రై చేస్తే గనక అక్కడంతా క్రాక్స్ ఫార్మ్ అయిపోయి కలిసినప్పుడు గానీ, లేకుంటే క్లీనింగ్ చేసుకోవడానికి చర్మం వెనక్కి లాగినప్పుడు విపరీతమైన మంట, నొప్పి అనేది చూస్తూ ఉంటాం అన్నట్టు. సో, వీళ్ళు ఇలా రాంగానే వాళ్ళేం చేస్తారంటే ఇంటర్‌కోర్స్ చెయ్యరు. కడగడానికి రాదు కాబట్టి కడగడం కూడా ఆపేస్తారు. దీనివల్ల సెకండరీ ఇన్ఫెక్షన్స్ అయిపోయి ఆ ఏరియాలో పసు ఫామ్ అయిపోవడము, అంతేకాకుండా ఒక రకమైన తెల్లటి జిగురు లాంటిది బయటికి రావడము, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. అండ్ స్వెల్లింగ్ మొత్తం స్వోలెన్ అయిపోతుంది. మొత్తం ఆ ఏరియా అంతా స్వెల్లింగ్ అయిపోయి ఉబ్బిపోవడం జరుగుతా ఉంటుంది.